ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అంశంపై సభలో వాడివేడి చర్చ జరిగింది. ఆయా వర్గాలకు 50 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎస్సీలకు 58 కోట్లు, ఎస్టీలకు 18.5 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని జగన్ విమర్శించారు. ఈ అంశంపై వైకాపా సభ నుంచి వాకౌట్ చేసింది. ఎస్సీ ఎస్టీకి ఇస్తున్న రాయితీకి ముష్టి అనే పదాన్ని జగన్ ఉపయోగించడాన్ని తెదేపా సభ్యురాలు వంగలపూడి అనిత తప్పుబట్టారు. ఆ పదాన్ని ప్రతిపక్ష నేత ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరెంటు లేనటువంటి వినియోగదారుడు ఎక్కడా లేడు అధ్యక్ష. ఎస్సీ కానీ ఎస్టీ కానీ కొండల ప్రాంతం కానీ మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా సరే కరెంటు లేనటువంటి గ్రామం లేదు. అది మనం కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ని ప్రకటించింది అధ్యక్ష. ఒకవేళ ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు 50 దాటి 51, 52 లేకపోతే 55 యూనిట్లు కాలిస్తే మొత్తం బిల్లు వచ్చేది అధ్యక్ష. ఇది ముఖ్యమంత్రి గారు దృష్టిలోకి వచ్చిన తర్వాత వెంటనే 50 యూనిట్ల వరకు మీరు ఉచితంగా ఇవ్వండి, అదనంగా 1-2 యూనిట్లు అయితే దానికే మీరు డబ్బులు పే చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అంటే ముష్టి వేసినట్టు ఎస్సీలకు 58 కోట్లు ఇచ్చి, ఎస్టీలకు 18.5 కోట్లు ఇచ్చి 50 యూనిట్ల పథకానికి అఫీషియల్ గా మీరు ఎంత ఇస్తున్నారని మీరు రాసిచ్చిన పేపర్ నేను చదువుతూ ఉన్నా. ఇది ఎక్కడ కూడా నేనంతకు నేను చెప్పడంలా. అయితే ప్రయోజనం పొందే కుటుంబాల సంఖ్య ఎంత, వారికి లభించే ప్రయోజనం ఎంత? వేర్ స్టేజింగ్ వాకౌట్ ఆన్ దిస్ అధ్యక్ష. ఫస్ట్ శాసనసభలో దళితులకి ఆయన ముష్టి అనే పదాన్ని ముందు ఉపసంహరించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే తీరు రావట్లే. ముఖ్యంగా ముష్టి చేయడం ఏంటి అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఎస్సీ సప్లైని మొత్తం నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు ఎస్సీ సప్లైన్ కింద ఎస్టీ సప్లైన్ కింద 10,000 కోట్ల రూపాయలను ఈ రోజు సమగ్రంగా నిర్వహించి మొత్తం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అందరికీ అందజేసిన విధంగా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రోజు 50 యూనిట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కరెంట్ల గురించి మాట్లాడుతున్నారు. ఎస్టీ నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అధ్యక్ష? వాళ్ళ గ్రామాల్లో కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యులకు వాళ్ళకి లేదా అని అడుగుతున్నాను అధ్యక్ష.